గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవారి దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాత్రి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్ఎస్లో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా సహచర మంత్రివర్యురాలుగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాము అని చెప్పడానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు సిద్ధబోయిన అరుణ్ కుమార్, ఈ ఆలయ ప్రధాన పూజారి. అయితే ఏంటంటే గతంలో మనం చూసుకున్నట్టయితే గుడి ఎట్లా ఉండేదంటే సమ్మక్క సారలమ్మ ఇటు వాళ్ళ పక్కకు పగిడిద్దరాజు గోవిందరాజు ఉండేది. అట్లా ఉండడం వల్ల ఏంటంటే జాతర టైంలో వచ్చే భక్తులకు ఒక సైడు నుంచి ఈ నలుగురిని దర్శించుకునే అవకాశం ఉంటుంది, ఇంకో సైడ్ మాత్రం సమ్మక్క సారలమ్మని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈసారి ఏంటంటే పూజారుల నిర్ణయం మేరకు ఈ గద్దలు మార్చడం జరిగింది. ఏంటంటే ఈ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దలు పక్క నుంచి తీసి వరుస క్రమంలో వెనుకకేయడం జరుగుతుంది. రావుల నరసింహ సన్నాఫ్ శంకరయ్య పోయినసారి కంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచిగా చేస్తున్నారు. కాకపోతే మరుగుదొడ్లు కానీ స్నానాల గదులు కానీ ఇవి ఒకటి కరెక్ట్ లేవండి. ప్లీజ్ దయచేసి అది మంచిగా చేయండి, అది మంచిగా చేస్తే బాగుంటుంది. మాది చింతకుంట, దేవరకొండ మండలం చింతకుంట్ల. మంచి వర్కులు అయితే బాగానే చేస్తారు, మంచిగానే ఉంది ఇప్పటికైతే. మాకు అప్పుడు పాపకి మంచి సంబంధం రావాలని మొక్కినాము, వచ్చింది. ఇప్పుడు పాపకి జాబ్ రావాలని మళ్ళీ మొక్క అప్పచెప్పేసి ఆమెకు అక్కడ జాబ్ రావాలని వచ్చినాం. మళ్ళీ ఆమెకు జాబ్ వస్తే మళ్ళీ చేస్తాం పండుగ. మళ్ళీ యుఎస్లో ఉంది, ఆమెకు అక్కడ జాబ్ వస్తే మొక్కినాము. ఇప్పుడు వస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ వచ్చి చేస్తాం. నా పేరు రాజమణి. పనులు మంచిగా జరుగుతున్నాయి అబ్బా, మంచిగా అనిపిస్తుంది. ఇలాగే ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు లీలా, కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం మాది. మేము అక్కడ ఎప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాం. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది రాబట్టి. ఈ సంవత్సరం మా చెల్లె బిడ్డ అమెరికాలో ఉంది, ఆమెకు జాబ్ రావాలని మొక్కింది ఆమె. ఈ మొక్కు తీర్చుకోవడానికి మేము వచ్చినాము. ఇక ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలి అని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వాన్ని. అన్నీ ఇగో నా బిడ్డకు 16 సంవత్సరాలే పెళ్ళై కాన్పు కాలే. నా బిడ్డ ఇక్కడ మొక్కినాకనే కొడుకు పుట్టిండు, ముందుకు పోయిండు అనమాట. మంచిగా చేస్తుంది, మొక్కిన వాళ్ళందరికీ కోరికలు తీరుస్తుంది సమ్మక్క సారక్క తల్లి. ఎల్లవేళ ఎప్పుడు అందరినీ దీవిస్తుంటూనే ఉంటుంది, అందరికీ దీవెనకరంగానే ఉంటుంది తల్లి. అంతే, మాకు కూడా అందరినీ ఆశీర్వదిస్తున్నాను. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే జనవరి 28 రోజున ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో అమ్మవారి కళ్యాణం, అంటే ఈ సమ్మక్కకు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 28 బుధవారం రోజున సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఇటు గోవిందరాజును, ఇటు పగిడిద్దరాజును సాయంత్రం పూట తీసుకొచ్చి పౌర్ణమి వెన్నెలలో గద్దెలలో ప్రతిష్ఠించిన తర్వాత మరలా గురువారం ఉదయం పూట అంటే సమ్మక్కకు
అచయనంగా భావించే వనం తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత బుధవారం సాయంత్రం పూట చిలకలగట్టు నుండి అమ్మవారి బండారి అంటే కుంకుమర్ని తీసుకురావడం, శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకోవడం జరుగుతుంది. శనివారం పూట తిరిగి వీళ్ళని యథావిధిగా వనప్రవేశం చేయడం జరుగుతుంది.